గారు మా మీద కాఫీ కప్పు విసిరేశారు. రాణా గారు గత స్మృతులే కాదు, తమ ఆలోచన శక్తి కూడా కోల్పోయినట్టున్నారు. వారికి ఏదో పిచ్చి పట్టిందనిపిస్తోంది నాకు. ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. మరో 6 నెలలు ఓపిక పట్టు. 6 నెలలేంటి? ఎందుకు? 6 నెలల్లో ఏం జరగబోతోంది? 6 నెలల్లోగా రాజుగారికి నయం కాలేదంటే సింహాసనం మీద మరొకరిని కూర్చోబెడతారు. ఇక్కడ మేముండగా రాణా గారికి నయం అయ్యే పరిస్థితి రాదు. అందుకనే 6 నెలల్లోగా ఈ రాజ్యం అంతా రాజావారికి దక్కుతుంది. అయితే అది జరిగేంత వరకు ఓపిక పట్టు, అన్ని భరించు. రాణాగారిని గమనిస్తూ ఉంటూ వారికి వారి సంతకం గుర్తు చెయ్యి. ఇక అందరూ గల్లా పెట్టలు ఎలా తెరుస్తారో నేర్చుకోవాలి. రాణాగారికి విశ్వాసపత్రులుగా నటించండి. అప్పుడు మనం అడగ్గానే ఏ కాగితం మీదైనా సంతకాలు పెట్టేస్తారు. మీరు అంటున్నది చాలా బాగుంది పెదరాణి అమ్మ. కానీ మేము రాణి అయ్యుండి ఓ నౌకర్ల బతకాల మహల్లో? గత 2 నెలల్లో 4 నౌకర్లు మహల్ వదిలి పారిపోయారు. దాంతో రాణాగారి పనులని మా నెత్తి మీద వచ్చి పడ్డాయి. కాబట్టి మీరు మంచి నౌకర్ని వెతికి తీసుకురండి ఆ రాణాగారిని భరించడానికి. తల మీద కాదు, ఛాతి మీద కాల్చి ఉండాల్సిందా గాయత్రి? రోజు రోజుకి ఈమె ధోరణి శృతి మించుతున్నట్టుంది. ఒక చక్కటి గుణపాఠం చెప్పే అవసరం ఉందనిపిస్తోంది. శాంతించండి రాజావారు, శాంతించండి. గుణపాఠాలు నేర్పే అవసరం లేదు. మీరిప్పుడు రాణా పదవికి సిద్ధమవ్వండి రాజావారు. అయితే మేము రాణి కదూ? ఇది తెలుసా మీకు పెదరాణి అమ్మ? మేము మా కిరీటం తయారు చేయమని కూడా చెప్పేశాం. ఇక మా కిరీటం తయారు కాగానే మేము దాన్నిలా మా తల మీద ధరించి ఇదిగో ఇలా నడిచి వస్తాం. ఇప్పుడు చెప్పండి, దీంతో ఎలా ఉన్నాం మేము? భలే అందంగా ఉన్నారులేండి. ఇలా ఇద్దరు తెలివైన వాళ్ళు మాట్లాడుతుంటే ఒక తెలివిలేని వ్యక్తి వాళ్ళ మాటలకు అడ్డొస్తే వాళ్ళకి తమ తెలివితేటల గురించి ఇంకా బాగా తెలుస్తుంది. మేమేమంటున్నాం, మీకు సింహాసనం అయితే దక్కుతుంది. కానీ సింహాసనాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలంటే మీకు వారసుడి అవసరం ఉంటుంది. కనుక ప్రస్తుతం మీరు రాణాగారి పదవికి. ప్రభు, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? వస్తాం పదా. ప్రణామాలు రాజావారు. చిరుత ఇప్పుడు మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిరుత ఇంతకు ముందు కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ వేట ఎదురొస్తే మేకలా మారాడు. ఇప్పుడెందుకు దయచేసినట్టు మళ్ళీ మేకల పారిపోవటానికే వచ్చావా? రాజావారు, మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా పరిస్థితి ఇప్పుడేం బాగాలేదు. ఈసారి ప్రభు తమరు ఇచ్చిన పని ఖచ్చితంగా చేసి వెళ్తాను. పైగా నేను చేసిన పనికి కూలి కూడా మీ ఇద్దరే అంతిస్తే అంతే. భలే, నీ మాటలు వింటుంటే ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది మాకు. మహారాజా, మా మాట విని ఇతనికి ఇంత తిండి పెడతామని చెప్పండి, సరిపోతుంది. అరే ఛా, అదేంటి, కొంత బక్షిష్ కూడా ఇచ్చేద్దాంలే. అయినా కాబోయే రాజు కదా మేము. గట్టిగా పట్టు. కాళ్ళు పట్టడం కూడా తెలీదా? నువ్వెళ్ళి ఇంకెవరినైనా పంపించు. ఇంతకుముందు మేము మీకు ఎంత డబ్బిస్తామని మాటిచ్చామో ఈసారి మాత్రం అందులోంచి 4వ వంతు మాత్రమే డబ్బిస్తాం. ఇక ఆ డబ్బు కూడా పని పూర్తయ్యాకే ఇస్తాం. ఒప్పుకున్నట్టేనా? రాజావారు, ఏం లేదండి, రాజమాత గారు ఎక్కడ కనపట్లేదేంటా అని. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు. అవి నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏం లేదు, తల నరికేస్తాం అంతే. నన్ను క్షమించండి రాజావారు. ఆగు. ఏమిటిదంతా?
ఆ ముసలిది పేరంటానికి రాలేదు, కారాగారంలో బందీగా ఉంది. దానికి విందు భోజనాలెందుకు? ఖైదీలకింత ఎండిన రొట్టె ముక్క పడేసినా విందు భోజనం పెట్టినట్టే. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళింత చెద్దను ఉంటే పట్రా. ఇంతకీ ఖైదులో ఉన్నది ఎవరు? ఇప్పుడు అర్థమవుతుంది. కోకిల మా పేరని. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం మహారాజా. మాకు ఆకలిగా లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఇక్కడికి మళ్ళీ ఇలా వచ్చావంటే చూడు. ఇప్పటికి తినేయండి, మళ్ళీ ఇలా తీసుకురానులేండి. సరే వద్దులేండి. ఎక్కడున్నారు గాయత్రి? ఎక్కడున్నారు మీరు? ఎప్పుడొస్తారు? నేను నమ్మను. నువ్వు చెప్పిందంతా అబద్ధం. నిజమేంటో చెప్పు. ఇదంతా అబద్ధం అని చెప్పు. ఇది నిజమే రాణి గారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత రాణా గారి జ్ఞాపకశక్తి పూర్తిగా పోయింది. ఇప్పుడు ఉన్నాయని మునుపటి రాణా గారు కాదు. రాణి గాయత్రి, ఇక వేరే విషయాలు కూడా మీకు చెప్పానంటే మీరు మరింత బాధపడతారు. చెప్పు లక్ష్మణ్. రాణా గారి తమ జ్ఞాపకాన్ని కోల్పోయారన్నావు. ఇంతకంటే భయంకరమైందే ఉంటుంది. చెప్పు. రాణిగారు అదేంటంటే రాణా గారికి ఇప్పుడు మీరంటే ద్వేషంగా ఉంది. మీ పేరు చెప్పినా మండిపడుతున్నారు ఆయన. ఆయన్ని మీరు ఆయమార్చే ప్రయత్నం చేశారని అనుకుంటున్నారు ఆయన. ఎవరైనా మీ గురించి ఆయనకి గుర్తు చేసే ప్రయత్నం చేసినా సరే రాణా గారికి చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది. ఆయన మనసులోంచి మీ మీద ప్రేమ జరిగిపోయింది రాణి గారు. ఇప్పుడు మనల్ని ఎవరూ పెడితే లేరు. మరణమైనా సరే. ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది లక్ష్మణ్. వారి మనసులో ద్వేషంగా మారింది. నా మనసులో ఉన్మాదంగా మారింది. వీటిని వంచన అనే కారు మబ్బు కమ్ముకునుంది. రాణిగారు, రాణా గారికి తలకు తగిలిన నా తుపాకీ గుండు అది ఇప్పటికీ ఆయన తలలోనే ఉంది. ఆ గుండు కారణంగా అప్పుడప్పుడు ఆయనకి తలనొప్పి ఎంతగా వస్తుందంటే ఆ బాధకు ఆయన అల్లాడిపోతున్నారు. అది ఎవరది? ఆ పెదరాణి అమ్మ. ఆవిడ అక్క ఆయన సముదాయించగలరు. పెదరాణి అమ్మ? మరి రాజమాత? రాజమాత గారు నాకు ఎక్కడ కనిపించలేదు. ఆవిడ రాజమహల్లో ఎక్కడ ఉన్నట్లేరు. లేదు లక్ష్మణ్. నా భర్త, మా అత్తగారు, నా కుటుంబం ఆ రాజేశ్వరి చేతిలో కీలుబొమ్మగా మారడం సహించలేను. నేను వెంటనే రాజమహల్కి వెళ్ళాలి. చూడండి, మీరు అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ మీరు అందరికీ తెలిసి మిమ్మల్ని గుర్తుపడతారు. రాణి గాయత్రి గారు, ఇప్పుడు ఆ అమీర్ కోట మీ అమీర్ కోట కాదు. అది ఇప్పుడు మీ ఇల్లు కూడా కాదు. ఇప్పుడు ఆ మహల్ ఒక పద్మవ్యూహంలా మారి అందులోకి మీరు కనుకెళ్తే ప్రమాదంలో పడతారు. ప్రస్తుతం మీరు ఆ మహల్కి దూరంగా ఉండటమే మీకు మంచిది. దూరంగా ఉంటూ కన్నీళ్లు కాచచ్చు లక్ష్మణ్. కానీ కన్నీళ్లు తుడవాలంటే దగ్గరికి వెళ్ళక తప్పదు. ఈ దూరం ఎవరి వల్ల వచ్చిందో వారే ఇప్పుడు ఈ దూరాన్ని చెరిపేయాల్సి ఉంటుంది.
భక్తులు భగవంతుడు విశ్వాసం అనే బంధంలో ఇమిడి ఉంటారు. ఆ విశ్వాసమే బండరాయిని కూడా భగవంతుడిగా మారుస్తుంది. పరమేశ్వర, ఈరోజు ఆ విశ్వాసమే సడలిపోతోంది. ఇంతకీ మా నాన్నగారు ఏ పాపం చేశారని నువ్వు వారికి ఇంత శిక్ష ఎందుకు వేస్తున్నావు? ఓ కొడుకు ఉండాల్సిన బాధ్యతలు, ఓ భర్తకు ఉండే బాధ్యతలు, రాజుకు ఉండాల్సిన బాధ్యతలు వారు సరిగ్గా నిర్వర్తించని బాధ్యత అంటూ ఏదీ లేదు. దాని బదులుగా నువ్వు ఆయనకి ఏమిచ్చావు? కష్టం, ఎడబాటు, దుఃఖం. నా భాగ్యంలో సౌభాగ్యాన్నిచ్చే ఒక్క రేఖ కూడా నువ్వు గీయలేదెందుకు? నాకు అదొద్దనుకున్నావా? నాకు నమ్మకం ఉండేది సౌభాగ్యం అనేది రేఖల్లో కాదు, పిడికిట్లో ఉంటుందని. మా నాన్నగారు నాకు నేర్పారు, పట్టుదల, కృషి ఉంటే అవి విధిరాత కంటే గొప్పవని. నేను మా నాన్నగారి మాటలు నమ్మాను, నిన్నే విశ్వసించాను. అందుకే ఈరోజు ఆ విశ్వాసం బొమ్మ కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే. ఓ బండరాయిలో కొలువు ఉండే భగవంతుడు ఈ రోజు కనికరించాల్సిందే. నీ జటాజూటంలో ఆ గంగనే బంధించావు. అలాగే నువ్వు ఈ భక్తురాలి బాధల్ని తీర్చలేవా? పరమేశ్వర, ఈ పరీక్ష నాది కానే కాదు. ఈ పరీక్ష కేవలం నువ్వు కేవలం రాయివైతే రాతి వల్ల ఎదురు దెబ్బ తప్ప ఇంకేమీ లభించదు. కానీ నిజంగా నువ్వు దేవుడివైతే నువ్వే నాకు దారి చూపాలి. రేపే మహాశివరాత్రి, రేపే కదా నీ ప్రేమ ఫలించిన రోజు. మరి నాకు నా ప్రేమని తిరిగి ఇవ్వవా? నేను గాయత్రిలా రాజమహల్కి తిరిగి వెళ్ళలేను. నాకు దారి చూపించు పరమేశ్వర. నా భర్తని, నా కుటుంబాన్ని, ఆమీర్ కోట్ని కాపాడేందుకు నాకు దారి చూపించు పరమేశ్వర. పరమేశ్వర, ఈరోజు ఈ భక్తురాల్ని ఈ విధంగా కనికరించావా? నేను మా రాణాగారి చెంతకు చేరేందుకు, మళ్ళీ నా ప్రేమని పొందేందుకు దారి చూపించి దయతల్చా. పెదరాణేమా, రాణాగారు వస్తున్నారా? మరి ఈ పూజలో అన్ని తంతులు రాజుగారే పూర్తి చేయవలసి ఉంటుంది. పంతులు గారు, ఈ ఏడాది నుంచి రాజుగా మేమే ఉంటాం. ఈ ఏడాదికి వీరు రాజుగా ఉంటామని చెప్తున్నారు. ఆ రాణాగారికి జబ్బు చేసింది కదా, అందుకే ఈ ఏడాది వారి స్థానంలో పూజలు రాజావారు చేస్తారు. అవును పంతులు గారు, వీరు నిజంగా అదే చెప్పాలనుకున్నారు. వీరు రాజైపోదామని కలలేమీ కనడం లేదు. కానీ రాజమాత గారు ఉన్నప్పుడు పూజలు ఎప్పుడు రాణాగారి చేతే చేయించేవారు. కానీ ఇప్పుడు రాజమాత ఇక్కడ లేరు. మీరు పూజకి ఏర్పాట్లు చేయించండి. ఈసారి పూజలు రాజావారు చేయిస్తారు. రండి, కూర్చోండి. స్వర్ణలేఖ లక్షరాజ్ ఆమెర్ కోర్టులో లేరు. పెదకోడలు కారాగారంలో బందీ అయ్యారు. ఇక రాణాగారు ఉన్నా లేనట్టే లెక్క. ఇప్పుడే రాజ్యం మీద పెత్తనం మాదే మాదే మాదే.
మీ మాటలు వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు మాకు సలహాలు ఇచ్చేందుకు మా కొత్త రాణి రాజేశ్వరి ఉన్నారు. గాయత్రి 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 పెదరాణి అమ్మా, పెదరాణేమా, ఈ విధంగా పూజ వదిలి వెళ్ళడం పద్ధతి కాదు. పంతులు గారు, మేము ఇప్పుడే వస్తాం, మీరు కాస్త ఆగండి. ప్రభు 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 నేను మీకు బుద్ధి లేదా నీకు? వెళ్ళిక్కడి నుంచి. రాణా గారు, రాణా గారు, శాంతించండి. శాంతించండి, శాంతించండి. ఆ పనికిమాలిన వాడు మా నిద్ర పాడు చేశాడు. ఇలా చేసినందుకు వాడిని మేము తప్పకుండా శిక్షిస్తాం. అలాగే అలాగే. విశ్రాంతి తీసుకోండి. అయింది. ఇంకో నౌకర్ని కూడా తరిమేశారు. ఈ నౌకర్లు చెట్లకు కాస్తారని అనుకుంటున్నాడేమో ఈ మహానుభావుడు. పరమేశ్వర, ఇప్పుడు నేను కొత్త నౌకర్ని ఎక్కడి నుంచి వెతికి తెచ్చేది? ఈ రాణా గారి పనులన్నీ ఎవరు చేస్తారు? నా బుర్ర పాడు చేస్తున్నారు ఈ రాణా గారు. రాణిగారు, పాపం ఆ రాణాగారి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మీరు పని చేయొచ్చు కదా, ఆయన చూసుకోవడానికి ఎవరినైనా ఓ అమ్మాయిని పెట్టచ్చు కదా. అదే ఏదో ఇంగ్లీష్లో అంటారు కదా, నర్సుని పెట్టచ్చు కదా. నర్స్ అయినా నౌకరైనా ఈ మహల్లో 7 రోజుల కంటే ఎవరు ఉండలేరు, అంతే. అలా కాదులేండి, నాకు అమ్మాయి తెలుసండి. తనైతే రాణాగారి సేవలన్నీ 7 రోజులేం కరమండి, 7 జన్మలనే చేసేయగలదంతే. అలాగా? ఎవరది? తనతో విషాద కాదులేండి పాపం. మరి ఇంకా ఆమెని మంటల్లో తోస్తావెందుకో? కాలిపోతుంది. కట్టె కాలి ఎప్పుడో బొగ్గైపోయింది. ఇక బొగ్గు అంటారా, అది కాలిపోతానని భయపడదు. ఎవరు ఆమెను ఏమన్నా సరే ఆమె పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
పరమేశ్వర, నీ కృప వల్ల నేను రాణా గారికి సేవలు చేయడానికి ఇక్కడి దాకా వచ్చాను.